ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలోని ఆలయాలు ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో 2 ఆలయాలు 50 కోట్ల మార్కును దాటాయి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 94 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా వేములవాడ రాజన్న టెంపుల్ 74 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు ఆదాయంలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేవాదాయ శాఖ రూపొందించిన 2025-26 ఆర్థిక సంవత్సర అంచనా నివేదిక ప్రకారం ప్రధాన ఆలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం గణనీయంగా పెరిగింది. దర్శనం టికెట్లు, హుండీ కానుకలు, ప్రసాదాల విక్రయాలు, వివిధ సేవల ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ ఆఫీసర్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో 689 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా దాదాపు 557 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దీనికి సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. దీంతో పాటు ప్రధాన ఆలయాల వద్ద క్యూ, విశ్రాంతి గదులు, అన్నదాన భవనాలు, పార్కింగ్ సౌకర్యాన్ని పెరుగుపరచడంతో భక్తుల తాకిడి పెరిగింది. అర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణోత్సవం టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం పెరగడంతో పాటు హుండీ కానుకల ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కలకల్లాడమే కాకుండా ఆదాయంలోనూ దూసుకెళ్తున్నాయి. రాష్ట్రంలోని ఆలయాల్ని వాటి ఆదాయాన్ని బట్టి 3 విధాలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో కేవలం 2 ఆలయాలు మాత్రమే 50 కోట్ల మార్కును దాటాయి. అందులో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అగ్రస్థానంలో ఉండగా వేములవాడ రాజన్న 73 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా 10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య కేటగిరీలో దాదాపు 6 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. భద్రాచలం 31 కోట్లు, కొండగట్టు 21 కోట్లు, కొమరవెల్లి 20 కోట్లు, బాసర 15 కోట్లు, బల్కంపేట ఎల్లమ్మ 12 కోట్లు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి 12 కోట్లు ఆదాయం సమకూరింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 346 ఆలయాల ఆదాయం 1 కోటి నుంచి 10 కోట్ల మధ్యలో ఉన్నాయి. చెరువుగట్టు 9 కోట్లు, కర్మన్ఘాట్ హనుమాన్ 8 కోట్లు, వరంగల్ భద్రకాళి టెంపుల్ 8 కోట్లు, ఏడుపాయల 7 కోట్ల ఆదాయం వచ్చిన ఆలయాల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఆలయాల ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరడం వెనుక సామాజిక, ఆర్థిక, పరిపాలన పరమైన అనేక అంశాలున్నాయి. ఆలయాల ఆదాయం అమాంతం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. బస్సు టికెట్ల కోసం కేటాయించిన సొమ్మును భక్తులు హుండీ కానుకల రూపంలో, ప్రత్యేక పూజల రూపంలో లేదా ప్రసాదాల కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు. శని, ఆదివారాలే కాకుండా మంగళ, శుక్రవారాల్లో కూడా గ్రామీణ మహిళలు బృందాలుగా ఆలయాలకు పోటెత్తుతున్నారని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లి వంటి క్షేత్రాలకు మహిళల భక్తుల తాకిడి 40% పెరిగినట్లు చెబుతున్నారు. ఇది హుండీ ఆదాయాన్ని అమాంతం పెంచింది. అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత అది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక క్షేత్రంగా బాసిల్లుతుంది. దీనివల్ల ఆదాయం 100 కోట్లకు చేరువైంది.